హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్ఏ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి ఆనియన్ రింగ్స్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది ఈవినింగ్ టైం స్నాక్స్లా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక ఆనియన్ని తీసుకొని ఇలా రౌండ్ షేప్లో రింగ్లా కట్ చేసుకోవాలి. ఆనియన్ని కట్ చేసుకున్న తర్వాత ఇలా రింగ్స్ని సపరేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని హాఫ్ కప్పు మైదా పిండి వేసుకోవాలి. అలాగే 4 టేబుల్ స్పూన్ దాకా కార్న్‌ఫ్లోర్ వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి. లేకపోతే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. మొత్తం ఒకసారి బాగా అంత పొడులన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి ముద్దలు కట్టకుండా ఇక్కడ నేను చూపించిన విధంగా పిండిని కలుపుకోవాలి. పిండి ముద్దలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 3 బ్రెడ్ల దాకా కట్ చేసుకొని వేసుకోవాలి. కట్ చేసి వేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లో వేసి పెట్టుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ రింగ్స్ని ఈ పిండిలో ముంచిన తర్వాత బ్రెడ్ క్రమ్స్లోకి వేసుకొని ఆ పొడి మొత్తం పట్టే విధంగా పైన బ్రెడ్ పొడి వేసుకోవాలి. ఇలా ఆనియన్ రింగ్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక బాండి పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకోవాలి. నూనె బాగా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ రింగ్స్ని వేసుకోవాలి. ఇలా ఆనియన్ రింగ్స్ అన్నీ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ రింగ్స్ని 2 వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. అలాగే నెక్స్ట్ మిగిలిన ఆనియన్ రింగ్స్ కూడా వేసుకొని అదే విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ రింగ్స్ రెడీ అయిపోయినట్టే. ఇవి చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటాయి. ఈవినింగ్ టైం చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.